వెల్కమ్ టు శాతవాహన్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే మనకు 4 సంవత్సరాల నుంచి కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ ఎప్పుడా అని ఎదురు చూసినాము. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసింది. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు యువకులు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఎలాంటి యూనివర్సిటీలో జాయిన్ కావాలి, ఎలాంటి యూనివర్సిటీలో వెళ్తే మనకు జాబ్ అనేది రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది తెలుసుకోవాల్సిన విషయం. మరి ఎలాంటి యూనివర్సిటీ ఎన్నుకోవాలి, ఎలాంటి యూనివర్సిటీ అంటే మనకు ఫిజికల్గా రిటర్న్గా రెండిట్లల్లో పర్ఫెక్ట్ ఉన్న యూనివర్సిటీని ఎన్నుకోవాలి. ఎందుకు అంటే మనము రిటర్న్లో ఖచ్చితంగా రిటర్న్ నుండే జాబ్ కొట్టాలనుకుంటే 65% నుంచి 70% మనము చేసినప్పుడు మాత్రమే మనకు సివిల్ కానిస్టేబుల్ అనేది రాగలుగుతుంది. అదే మనము ఈ గ్రౌండ్ని కూడా రెండింటిని కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, రెండిట్లల్లో మనం ఒక 60%గా మనం ప్రిపేర్ అయినాం అనుకోండి, ఒకవేళ మనం రిటర్న్లో మనకు 65% 70% అయితే మనకు సివిల్ వస్తుంది. ఒకవేళ మనకు రిటర్న్లో 50% వచ్చి గ్రౌండ్లో కూడా మనకు 60-70% వచ్చింది అనుకోండి, మనకు జాబ్ ఏదో ఒక జాబ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి ఇట్లాంటి దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి అవకాశం మనకి ఇట్లాంటి కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్లు ఎవి ఉన్నాయి, ఏ యూనివర్సిటీలోకి పోతే మనకు ఎక్కువ అడ్వాంటేజ్ జరుగుతుంది, మరి ఆ యూనివర్సిటీ అన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మన మీ జీవితానికి సంబంధించింది. మన జీవితానికి సంబంధించిన దాంట్లో మనం ఎందుకంటే జోక్ చేయరాదు. ఎందుకంటే మామూలుగా అందరికీ అవైలబుల్ ఉందంటే అందరికి క్వాలిఫై అనేది కామన్ విషయం. మనకు జాబ్ కావాలి. జాబ్ కావాలంటే గ్రౌండ్లో ఎంత పర్సెంట్, రిటర్న్లో ఎంత పర్సెంట్, ఇవి రెండింటిని బ్యారేజ్ వేసుకొని మనము సీరియస్గా ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి రెండిట్లో ఏ యూనివర్సిటీలోకి పోతే మీకు న్యాయం జరుగుతుంది అది ఖచ్చితంగా ఆలోచించవలసింది. ఎందుకంటే ఇప్పుడు మీకు చాలామంది ఏమనుకుంటారంటే ఫిజికల్ అంటే ఏముంది అంటాం. ఈ ఫిజికల్ ఎలాంటిదంటే ఒక్క రాంగ్ వర్కౌట్ చెప్పిండ్రు అనుకో కోచ్లు కానీ లేకపోతే మనమే చేసినా కానీ అది ఏమవుతుందంటే మనకు బాడీ ఇంజూరీ అవుతుంది. ఇంజూరీ కాదు, మనము 60% చేసే వ్యక్తి కూడా 40% పడిపోతాడు. అంటే మనం ఫిజికల్లో చేసేటప్పుడు పర్ఫెక్ట్ అనేది చేసినప్పుడు మాత్రమే మనం ముందుకెళ్తాం. ఏ ఒక్క రాంగ్ వర్కౌట్ చేసినా కానీ మనం వెనుకకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగా ఫిజికల్ ఉండాలి. ఇక రిటర్న్ అంటే తెలుసు, రిటర్న్ అనేది దాదాపు ఎక్కడికైనా సబ్జెక్ట్ అనేది సేమ్ ఉంటుంది. కాబట్టి ఆ రిటర్న్లో ఏంటంటే మనకు మంచిగా రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతున్నాయా లేదా ఇవి రెండు చూసుకోవాలి. రెండిట్లల్లో మనం మినిమం ఫిజికల్లో 70%, రిటర్న్లో 60%, లేదా రిటర్న్లో 70%, ఫిజికల్లో 65%. ఇలాగ మనం పర్ఫెక్ట్ సీరియస్గా ప్రిపేర్ అయితే మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇన్స్టిట్యూట్ని ఎన్నుకునే ముందు ఇవి రెండు అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మనకు ఫిజికల్కి సంబంధించిన ఏఆర్ టీఎస్ఎస్పి ఇవి ఖచ్చితంగా ఫిజికల్ రిటర్న్ రెండు కంబైండ్ ఉంటాయి. కాబట్టి మనము ఖచ్చితంగా 100% జాబ్ కొట్టాలనుకుంటే రెండింటిని బ్యారేజ్ వేసుకొని సీరియస్గా ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే మనకి ఏదో ఒక జాబ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ గురించి చెప్తాను. మా ఇన్స్టిట్యూట్లో ఎలా ఉంటుందంటే ఫిజికల్ రిటర్న్ ఫిజికల్లో 100% ఉంటుంది. ఎందుకంటే నేను ఒక ఇంటర్నేషనల్ రన్నర్ను ప్లస్ మళ్ళీ ఎన్ఐఎస్ స్పెషల్ ఫిట్నెస్ కోర్సు చేసినాను కాబట్టి నాకు ఫిజికల్ మీద దాదాపు 99% అవగాహన ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర కోచ్లకు కూడా నేనే షెడ్యూల్ తయారు చేస్తాను. టైప్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయి, వెయిట్ బాడీ, వెయిట్లెస్ బాడీ, సింపుల్ బాడీ, ఇట్లా మీడియం బాడీని బట్టి వాళ్ళ యొక్క ఈవెంట్ వీక్నెస్ని బట్టి నేను దానికి షెడ్యూల్ తయారు చేస్తాను. దాన్ని బట్టి వాళ్ళకి కోచింగ్ ఇస్తాం. కాబట్టి గ్రౌండ్లో 100% ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఇక రిటర్న్కి వచ్చేసి ఎలా ఉంటుందంటే రిటర్న్లో మీరు చదవాలి, సార్లు కూడా చెప్పాలి, ఇద్దరిది ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మనకు గ్రౌండ్లో చేసినా చేయలేదు అనేది బయటికి కనబడుతుంది, కానీ రిటర్న్లో కనబడుతుంది. మనం ఎందుకంటే కాంపిటీషన్ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ రాసినప్పుడే మనకు వచ్చే మార్కులను బట్టి మనం ఎంత చదివినాం అనేది మనకు కనబడుతుంది. గ్రౌండ్ ఎలా ఉంటుందంటే నువ్వు ఈ వీక్ చేసినావంటే ఈ వీక్లో నువ్వు 180 సెకండ్లు కొట్టావు అనుకో, నెక్స్ట్ వీక్లో 175 కొడతావు. అంటే నీకు 5 సెకండ్ ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయినది అనేది మనకు డైరెక్ట్ లైన్ కనబడుతుంది. కాబట్టి మేము గ్రౌండ్ను రిటర్న్ను ఎందుకంటే రెండిట్లల్లో మనం 100% ప్రిపేర్ అయితేనే మనకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని చెప్పచ్చు అనే ఉద్దేశంగా మేము గ్రౌండ్ను రిటర్న్ను రెండింటినీ 100%గా మ్యాక్సిమం మాకు సాధ్యమైన మటుకు రెండింటినీ సమానంగా మేము కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు మా ఇన్స్టిట్యూట్లో మీకు నచ్చినట్టయితే మీరు మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ కాండి. ఒకవేళ ఎందుకంటే మాదే ఇన్స్టిట్యూట్ కాదు, ఏ ఇన్స్టిట్యూట్ కానీ మీకు నేను చెప్పినట్టుగా మీరు ఈ వేళ ఉన్నట్టు మాత్రం చేస్తేనే జాబ్ అనేది వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎన్నుకునే ముందు మాత్రం ఖచ్చితంగా రెండిట్లల్లో పర్ఫెక్ట్ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ మాత్రమే ఎన్నుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.